ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. శుభాకాంక్షలు. गुड मॉर्निंग అందరికీ. बाबा चुप्तर मीठे बच्चे अपने को सुधारने के लिए अटेंशन दो, दैवी गुण धारण करो,
बाप कभी किसी पर नाराज नहीं होते, शिक्षा देते हैं, इसमें डरने की बात नहीं. అంటే బాబా చెప్తారు, మీటే బచ్చే మీరు మిమ్మల్ని సర్చ్ చేస్తూ పోండి, దేనిపైన అటెన్షన్ ఇవ్వండి, దైవీ గుణాలు ధారణ చేసుకోండి. తండ్రి వాస్తవంగా ఎవరిపైన ఆలిగిపోరు, ఎవరిపైన కోపం ఏమీ రాదు. బాబాకు మనకు శిక్షణ ఇస్తారు, ఇక్కడ భయపడే మాట ఏమి లేదు. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, बच्चों को कौन सी एक स्मृति रहे तो టైం వేస్ట్ నా కరే. అంటే బాబా అడుగుతారు, బిడ్డలు ఏ ఒక్క స్మృతిలో ఉంటాయి, టైం వేస్ట్ కాదు. आंसर, ये संगम युग का समय है, बहुत ऊंची लॉटरी मिली है. बाप हमें हीरे जैसे देवता बना रहे हैं. ये स्मृति रहे तो कभी भी टाइम वेस्ट न करें. ये नॉलेज सोर्स ऑफ इनकम है, इसलिए पढ़ाई कभी मिस न हो. माया देह अभिमान में लाने की कोशिश करेंगी, लेकिन तुम्हारा डायरेक्ट बाप से योग हो तो समय सफल हो जाएंगे. అంటే బాబా చెప్తారు, ఇది సంగం యుగాని సమయం, చాలా శ్రేష్ఠ లాటరీ దొరికింది మనకు ఈ సమయంలో. ఇది సదా స్మృతిలో పెట్టుకోవాలి. తండ్రి మనని వజ్ర సమాన దేవతగా చేసానికి వచ్చినారు. సదా ఈ స్మృతిలో ఉంటే ఎప్పుడు టైం వేస్ట్ కాదు. మన దేవత అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉంటాం. ఈ జ్ఞానమే సంపాదనకు ఆధారం. అందువల్ల ఒక్కరోజు కూడా చదువు మిస్ చేయకూడదు. మాయ దేహ అభిమానంలో తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. అయితే మనకు డైరెక్ట్గా తండ్రి దగ్గర యోగం ఉంటే సమయం యూజ్ అయిపోతుంది, వేస్ట్ కాదు అని బాబా వాణిలు చెప్తారు. ఓం శాంతి. बच्चों को ये तो मालूम है कि ये बाप है, इसमें डरने की कोई बात नहीं. ये कोई साधु महात्मा नहीं जो कोई बददुआ करे वह गुस्सा करेंगे. तो उन गुरुओं आदि में तो बहुत क्रोध होता है, तो उनसे मनुष्य डरते हैं, कहाँ श्राप न दे देवे. ఓం శాంతి. బాబా చెప్తారు, బిడ్డలకి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. ఇక్కడ శివబాబా మన తండ్రి దగ్గర భయం ఎందుకు, భయపడే మాట లేదు. శివబాబా అంటే ఇవేమి ఇట్లా సాధు సన్యాసి మహాత్మా లాగా లేదు. వాళ్ళ దగ్గర మనుషులకు భయం ఎందుకంటే వాళ్ళకు శాపం ఇచ్చేస్తారు, వాళ్ళకి కోపం వస్తుంది. ఆ గురువులందరూ చాలా కోపం వస్తూ ఉంటుంది, అందుకే మనుషులకు భయపడతారు, శాపం ఇచ్చేస్తారో ఏమో అట్లా. అందుకు వాళ్ళు చెప్పేది చేస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ మరి తండ్రి శాపం ఇచ్చే మాట ఏమీ లేదు. బిడ్డలకు ఎప్పుడు భయపడే మాటనే లేదు. తండ్రి దగ్గర ఎవరికైనా భయం ఉంటుందా? బాప్ సే డర్తే వో హై జో ఖుద్ చంచల్ హోతే. అంటే ఎవరు చంచలంగా ఉంటారో వాళ్ళకే భయం అవుతుంది. అంటే వికారాన్ ఫీలింగ్స్లో ఉండేవాళ్ళు. वो लौकिक बाप तो गुस्सा भी करता है. అంటే లౌకిక్ తండ్రి కోపం వస్తుంది. అక్కడ బిడ్డలు ఏదైనా గలాట చేస్తే ఎంత కోపం వస్తుంది తండ్రికి. ఇక్కడ ఈ తండ్రికి కోపం అంతా ఏమీ రాదు. మనకి ఇంకాను అర్థం చేయిస్తారు ఎట్లా ఉండాలి. ఒకవేళ తండ్రి తలంపు చేయలేదంటే మనకే నష్టం అవుతుందా, వికారం ఎట్లా వినాశం అవుతుంది. తో మనదే జన్మాంతరంగా నష్టమైపోతుంది శివబాబా తలంపు చేయలేదంటే. ఇది బాబా మనకు నేర్పిస్తారు. తండ్రి ప్రతి ఒక్క విషయం కూడా మనకు నేర్పిస్తారు. ఇంకా ముందు పోతే మనం బాగా మంచిగా మారాలి అట్లా అని. బాకీ ఇట్లా కాదు, తండ్రికి ఏదైనా కోపం వచ్చేస్తుంది అలిగిపోతారు, లేదు. తండ్రి మనకు నేర్పిస్తారు. బిడ్డలు స్వయం మీరు మిమ్మల్ని సర్చ్ చేసుకునే దానికోసం
తలంపుని యాత్ర పైన అటెన్షన్ ఇవ్వండి అట్లా అని. దాని వెంట చక్రం కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. మరి దైవీ గుణాలు కూడా ధారణ చేసుకుని ఉండాలి. ఇక్కడ ముఖ్య మాటనే శివబాబా తలంపు. బాకీ సృష్టి చక్రాన్ని జ్ఞానం ఏమో చాలా సింపుల్గా ఉంది కదా. ఈ చక్రం సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగంలో మనం ఎట్లా 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 వస్తాం అట్లా అని. సో ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం. అయితే వాళ్ళ దగ్గర దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. అంటే దాని వెంట జ్ఞానం తీసుకోవాలి, స్వదర్శన చక్రం తిప్పాలి, దాని వెంట చేరి దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. ఈ సమయం మనుషులందరూ ఈ సమయంలో పూర్తిగా ఆసురీ గుణం వాళ్ళుగా ఉన్నారు. మొత్తం సృష్టిలో ఆసురీ గుణాలే ఉంది. చిన్న పిల్లల లోపల కూడా ఎంత ఆసురీ గుణాలు ఉంది. అయినా కూడా వాళ్ళని మనం కొట్టకూడదు, కొంచెం కూడా కొట్టకూడదు. ఇంకా వాళ్ళు మనం కొడితే వాళ్ళు అది కూడా నేర్చుకుంటారు, కొట్టేది కూడా నేర్చుకుంటారు. సో బాబా చెప్తారు సత్యయుగంలో ఇట్లా అంతా మాటనే లేదు. ఇక్కడే తల్లి తండ్రి బిడ్డలకు నేర్పించాలి ఎట్లా ఉండాలి అట్లా అని. సత్యయుగంలో న్యాచురల్గా అందరం రాయల్గా బాగుంటారు. చిన్నపిల్లలు కూడా మంచి గుణాలతో ఉంటారు. బాబా పేదవాళ్ళ కోసం చెప్తారు, షౌకారి కోసం ఇక్కడే స్వర్గం లాగా ఉంది. వాళ్ళకు జ్ఞానమే అవసరం లేదు. షౌకార్లు ఇక్కడ మనం చదివేది, పరమాత్మ వచ్చినారు మనకు చదివించేదానికి. అన్నీ బాగా నేర్చుకోవాలి. ఒక టీచర్ కూడా కావాలి నేర్పించేదాని కోసం, మన సర్చ్ చేసేదానికి. మన బాగా కావాలంటే సర్చ్ చేసేదానికి టీచర్ కూడా వచ్చి నేర్పించాలి కదా. సో ఇక్కడ పేదవాళ్ళ కోసం బాబా చెప్తారు, ఏ కండిషన్లో అయినా సరే మనం బాగా చదవాలి. కేసీ హాలత్ హై. ఇప్పుడు ఉండే ప్రపంచాన్ని గతి చాలా మోసమైపోయింది. ఇట్లా బిడ్డలు చెడిపోయినారు. ప్రపంచాన్ని గతి చాలా మోసమైపోయింది. माँ बाप को सब देखते रहते, फिर छोटेपन में ही सब खराब हो जाते. అంటే తల్లిదండ్రులు ఎట్లా నడుచుకుంటారు అట్లనే బిడ్డలు నేర్చుకుని చిన్నప్పుడే చెడిపోతారు. ఇక్కడ ये रूहानी बाप कहते हैं, मैं भी गरीब निवास हूँ, समझाता हूँ, देखो इस दुनिया में मनुष्यों की क्या हालत है. ఇక్కడ మనకు మన ఆత్మిక తండ్రి నేర్పిస్తారు. మనందరూ పేదవాళ్ళు, భగవాన్ వచ్చి నేర్పిస్తారు. బాబా మనకు చెప్తారు, చూడండి ఈ ప్రపంచంలో మనుషుల గతి ఏమైపోయింది, అట్లా ఏ కండిషన్లో ఉన్నారు. చాలా తము ప్రధాన ప్రపంచం అయిపోయింది. తము ప్రధానికి ఒక హద్దు ఉండాలనా లేదా? ఇప్పుడే ఇదే లాస్ట్ तमो प्रधान तक कोई हद होती है ना. 1250 वर्ष तो కలియుగ అంటే ఈ కలియుగానికి 12,050 సంవత్సరాలు అయిపోయింది. ఏక దిన్ బి కమ్ జాస్తీనే, ఒక్కరోజు కూడా ఎక్కువ తక్కువ లేదు. కలియుగం అంటే కరెక్ట్గా పూర్తిగా 12,050 సంవత్సరాలు. दुनिया जब पूरी तमो प्रधान हुई तभी बाप को आना पड़ता है. ఈ ప్రపంచం ఎప్పుడు పూర్తిగా తము ప్రధాన అయిపోతుందో అప్పుడే తండ్రి రావాల్సిందిగా ఉంది. తండ్రి చెప్తారు, నేను కూడా డ్రామా అనుసారంగా డ్రామా బంధనంలో ఉన్నాను, నేను రావాల్సిందిగా ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో ఎప్పుడు ఈ యజ్ఞం స్టార్ట్ అయిందో అప్పుడు చాలామంది పేదవాళ్ళు వచ్చేస్తున్నారు, చౌకార్లు కూడా వచ్చేస్తున్నారు. చౌకార్లు పేదవాళ్ళు అందరూ చేరి ఉంటుంది. పెద్ద పెద్ద ఇంటి బిడ్డలు కన్యలు ఇట్లా పరిగెత్తి వచ్చేస్తున్నారు.
ఏమీ తీసుకురాలేదు. ఎంత మొదట్లో వాళ్ళ ఇంట్లో అంతా చాలా గలట అయిపోయి ఉండింది. డ్రామాలో ఏమేమి అయింది చూడండి, అది అవుతూ ఉంది. మొదట్లో అంటే బ్రహ్మబాబా కూడా శివబాబా వచ్చింది ముందు ఇట్లంతా విచారం కూడా చేయలేదు, ఇట్లా అవుతుంది ఎట్లా అని. శివబాబా వచ్చిన వెంటనే ఎంతో వండర్ఫుల్ మాటలు అయిపోయింది. బాబా కూడా విచిత్రంగా అయిపోయింది. ఇదేమి ఇట్లా అందరూ పరిగెత్తి వచ్చేస్తున్నారు, వీళ్ళదే ఎంత పెద్ద హిస్టరీ, వండర్ఫుల్ హిస్టరీ. దాది వాళ్ళందరూ చిన్నప్పుడు ఎట్లా పరిగెత్తి వచ్చేస్తున్నారు, పవిత్రత కోసం ఇంత బాగా పరిగెత్తి వచ్చినారు. వీళ్ళది చాలా పెద్ద హిస్టరీ. ఇది కూడా డ్రామాలో ఇట్లా ఉండింది. మళ్ళీ బాబా అందరికీ ఏం చెప్పినారంటే, మీ ఇంట్లో పోయి లెటర్ రాయించుకుని రండి అట్లా అని. మేము జ్ఞాన అమృతం తాగేదానికి పోతున్నాం, అందువల్ల క్లాసుకు వచ్చేదానికి కూడా ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర లెటర్ కావాల్సిందిగా ఉండింది. అంతా ఆ సమయంలో గలాట జరిగింది. మరి వాళ్ళ పతి ఫారిన్లో అంతా పోయి ఉంటారు కదా, వచ్చిన వెంటనే విషం అంటే వికారం అడిగినారు. ఈ మాటలు జ్ఞానంలో వస్తూ జ్ఞాన అమృతం తాగుతూ ఉంటుంది. మళ్ళీ మాటలు చెప్పినారు, మేము విషయం ఎట్లా ఇచ్చేది, మేము జ్ఞాన అమృతం తాగినాం కదా అట్లా అని. అంటే మేము పవిత్రంగా ఉంటాం, అపవిత్రం కాము అట్లా అని చెప్పినారు. దీనిపైన దాది వాళ్ళు ఒక పాట కూడా రాసినారు. ఇదంతా వీళ్ళది పెద్ద చరిత్రం జరిగింది. స్టార్టింగ్లో శాస్త్రంలో ఏమో శ్రీ కృష్ణాది చరిత్రను రాసి పెట్టినారు. కృష్ణాది కాదు, భగవాన్ శివ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా అన్ని జ్ఞానం ఇచ్చేటప్పుడు ఎంతమంది పరిగెత్తి వచ్చేస్తున్నారు జ్ఞానం వినేదానికి. బాబా పైన కృష్ణాది మాటనే లేదు ఇక్కడ. ఇది డ్రామా అనుసారంగా ఈ సమయంలో ఈ విధంగా ఫిక్స్ అయిపోయింది ఇటు జరగాలని. నాటకంలో ఏడ్చేది ఉంటుందంటే నవ్వేది ఉంటుంది. ఇక్కడ మరి మనకు ఇద్దరు తండ్రులను చెప్తారు, మేము ఏం చేయలేదు, వీళ్ళే కదా. ఆత్మ సంస్కారం ఇమర్జ్ అయిపోయింది దేవత అయ్యేదానికి, పరిగెత్తి వచ్చేసినారు ఇక్కడ. సో ఇది కూడా డ్రామాలో ఉండింది ఆట. ఇట్లనే డ్రామాలో పోయిన కల్పం కూడా ఉండింది. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తున్నారు అప్పుడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు దాదీలు అయిపోయినారా లేదా. 87 సంవత్సరాలు అయింది ఈ విశ్వవిద్యాలయం. అప్పుడు చిన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంత పెద్దగా, మన రతన్ మోహిని దాదికి 100 సంవత్సరం అయిపోయింది. సో బిడ్డల కోసం ఎంత వండర్ఫుల్ పేరు సందేశీ పుత్రులు తీసుకువచ్చినారు. అయితే ఆ పేరు మారిపోయిన తర్వాత కూడా కొందరు బాబాని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ పేరు అది లేదు, పాత పేరే వాళ్ళకు. అంటే కొత్తగా బాబా ఇచ్చిన పేరు వాళ్ళకు సరిపోలేదు. మరి పాత పేరులోనే వాళ్ళు కలియుగంలో ఉన్నారు. అందుకోసమే బాబా చెప్తారు, బ్రాహ్మణాది మాల తయారు కాదు. అంటే ఈరోజు ఉంటారు రేపు పోదారు చెప్పేదానికి లేదు. తుమారి పాస్ బీ నే, మన దగ్గర కూడా లేదు మాల. పहले మాల फेरते थे, అభి తుమ్ మాలకి దానా బంతే హో. మన లౌకికంలో ఉండేటప్పుడు మాల తిప్పుతూ ఉంటుంది, వైజయంతి మాల, రుద్రమాల. ఇప్పుడు మన అదే మాలలో మణి అవుతూ ఉన్నాం. అక్కడ సత్యుగంలో భక్తి మార్గమే ఉండదు. तो वहाँ भक्ति होती नहीं. ये ज्ञान है समझने की, है भी सेकेंड की నాలెడ్జ్. వాస్తవంగా ఇది జ్ఞానం. ఇక్కడ అర్థం చేసుకునేది చాలా ఈజీ, ఒక్క సెకండ్లో అన్నీ అర్థమైపోతుంది మనకు. మరి శివ బాబా ఎవరు? ज्ञान सागर. अर्थమైందా? फिर उनको कहते हैं ज्ञान का सागर. सारा सागर साई बनाओ, जंगल कलम बनाओ,
तो भी पूरा ना होगा और फिर भी है సెకండ్ की बात వాస్తవంగా జ్ఞాన సాగరుడిది జ్ఞానం ఎంత పెద్ద సముద్రం ఉంటుంది, సముద్రంలో ఎంత నీళ్ళు ఉంటుంది, దానంతా ఇంక్ చేసుకొని రాయండి. అడవిలో ఉండే కట్టెలంతా పెన్ను చేసుకొని రాయండి, అయినా కూడా ఈ జ్ఞానం పూర్తి కాదు. ఆయన కూడా బాబా చెప్తారు, ఇది సెకండ్లో అర్థం చేసుకునే మాట. अलग को जान गए तो बे बादशाही जरूर మిల్ని చాయి. మనం ఎప్పుడు మన తండ్రి శివబాబాని తెలుసుకుంటాం, గ్యారంటీ మనకు రాజ్యం దొరకాల్సిందే. तो वो अवस्था जमाने में अर्थात पतित से पावन होने में मेहनत. అంటే తెలుసుకునేదేమో ఒక సెకండ్, కానీ ఆ స్థితి రావాలి కదా. అంటే పూర్తిగా పతితు మారిపోయి పావన్ అయ్యేది, పవిత్రం అయ్యే దానికోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి. తండ్రి చెప్తారు, స్వయం ఒక ఆత్మని అనుభవం చేసుకొని బేహద్ తండ్రిని తలంపు చేస్తూ ఉండండి. కంటిన్యూగా తలంపు చేయండి. దీంట్లోనే ప్రయత్నం చేసే మాట ఉంది, శ్రమ. तदबीर कराने वाला टीचर तो है, परंतु किसकी तकदीर में नहीं है तो टीचर भी क्या करेंगे. అంటే మన పురుషార్థం చేయించేదానికి మన టీచర్ ఏమో ఉన్నారు, చదివించేదానికి ఆ స్థితిలో తీసుకువచ్చేదానికి మన టీచర్ ఏమో ఉన్నారు. కానీ ఎవరికైనా అదృష్టం లేదంటే అప్పుడు టీచర్ కూడా ఏం చేసానికి లేదు. टीचर तो पढ़ाएंगे, ऐसे तो नहीं रिश्वत लेकर के पास कर देंगे. ఇక్కడ మన టీచర్ చదివిస్తారు, ఇట్లా కాదు లంచం తీసుకొని పాస్ చేయించేస్తారు. లేదు, ఇక్కడ బ్రైబరీ మాటనే లేదు. ये तो बच्चे समझते हैं वो बाप दादा दोनों इकट्ठे हैं. మీకు పిల్లలు బాగా అర్థమైంది కదా, ఈ శరీరంలో బాప్ మరియు దాదా ఇద్దరు చేరి ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు. ढेर बच्चियों की चिट्ठियाँ आती है बाप दादा के नाम पर. शिव बाबा केयर ऑफ प्रजापिता ब्रह्मा. बाप से वर्षा लेते हो इस दादा ద్వారా. అంటే చాలామంది బిడ్డలు బాబాకు లెటర్ రాస్తారు. శివబాబా పేరుతో వస్తుంది లెటర్. శివబాబా కేర్ ఆఫ్ ప్రజాపిత బ్రహ్మ అని వస్తుంది. పోస్టల్ అడ్రస్ ఇది. తండ్రి దగ్గర ఉండి ఆస్తి మనం తీసుకుంటాం ఈ దాదా ద్వారా, బ్రహ్మ ద్వారా. త్రిమూర్తిలా ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. శివబాబాని బ్రహ్మ ద్వారా స్థాపన చేయించేస్తే. బ్రహ్మని క్రియేటర్ని చెప్పం, రచయిత కాదు బ్రహ్మ. బేహద్ కా క్రియేటర్ తో वो बाप ही है. బేహద్ రచయిత శివ్ బాబానే అయినారు. ప్రజాపిత బ్రహ్మ బేహద్లో ఉన్నారు. ఇంతమంది బిడ్డలు ప్రజాపిత, చాలామంది బిడ్డలు. తో చాలామంది ప్రజలు ఉన్నారా లేదా, అందరూ చెప్తారు గ్రేట్ గ్రేట్. అందుకే శివ్ బాబా లేదు బ్రహ్మ బాబాకు చెప్తారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అట్లా అని. శివ్ బాబా కోసం గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని చెప్పరు. బ్రహ్మ అంటే మొత్తం వంశమే స్టార్ట్ అయింది బ్రహ్మ ద్వారా. అందుకే తాతల కంటే తాత ముత్తాత అయినారు బ్రహ్మ బాబా. वो तो सभी आत्माओं का बाप है. शिव బాబా సర్వ ఆత్మలకు తండ్రి అయినారు. అయితే బ్రహ్మ తాతల కంటే తాత, పెద్ద తాత, ముత్తాత. శివ్ బాబా తండ్రి అయిన దానివల్ల పరస్పరంగా ఆత్మలు సహోదరులు అయినారు. మళ్ళా శరీరం ద్వారా సహోదర సహోదరి అవుతారు. సో బేహద్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ ఫస్ట్ నంబర్ శిఖరం ఉంటుంది చూడండి పైన. అట్లా మన హెడ్ ప్రజాపిత బ్రహ్మ అంటే భాయ్ బహన్
మనం ఈ వంశానికి పెద్ద బ్రహ్మ శిఖరం. సో హెడ్ ప్రజాపిత బ్రహ్మ ద్వారా మొత్తం వంశవృక్షం స్టార్ట్ అయింది. ఇది కూడా బేహద్ శిఖరం ఇది. సో ఆదాం బీబీని కూడా చెప్తారు, అంటే మొదటి తల్లి తండ్రి ఆదాం బీబీ. ఇంగ్లీష్లో యాడమ్ అండ్ ఈవ్ని చెప్తారు. ఎవరికి చెప్తారు? మరి మన హిందూస్లో బ్రహ్మ సరస్వతిని చెప్తారు. ఇస్లామిక్ రిలీజియన్లో ఆదాం బీబీ, క్రిస్టియన్ యాడమ్ అండ్ ఈవ్ చెప్తారు. మన ఆదిదేవి బ్రహ్మ సరస్వతిని చెప్తారు. ఇప్పుడు వీళ్ళే అంటే వంశానికి మొదటి నంబర్, మొదటి తల్లిదండ్రులు. వీళ్ళ నుంచి ఈ వంశం అంతా స్టార్ట్ అయింది. శిఖరం ఇది చాలా పెద్దది. మొత్తం వృక్షం జర్జరీభూత అవస్థలో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళ ద్వారా శివబాబా కొత్తగా వృక్షం స్టార్ట్ చేస్తారు, వంశవృక్షం. మరి బాబా చెప్తారు వీళ్ళని, అంటే ఈ వృక్షం ఏముందో ఈ వృక్షాన్ని వెరైటీ ధర్మాన్ని వృక్షం అని చెప్తారు. అనేక ధర్మాలు ఉందా లేదా, వెరైటీ లక్షణాలు ఉంది. ఎట్లా ధర్మమో అట్లా వాళ్ళ లక్షణాలు ధారణ చేసుకున్నారు. ఒకరు ఇంకొకరితో బోధించేదానికి లేదు, వీళ్ళలాగా ఉన్నారు చెప్పేదానికి లేదు. అందరు యాక్టివిటీస్ వేరే వేరే. ఎంతమంది ఆత్మలు ఈ మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరిది యాక్టివిటీస్ పార్ట్ వేరే వేరేగా ఉంటుంది. ఇద్దరిది పార్ట్ ఒకే రకంగా లేనే లేదు, అందరూ వేరే వేరేగా. ఇది చాలా గుహ్యమైన మాట. అంటే డల్లు బుద్ధి వాళ్ళకు ఇది అర్థమే కాదు, చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. మన ఆత్మ ఎంత అతి సూక్ష్మ జ్యోతి బిందు. పరంపిత పరమాత్మ కూడా అంతే చిన్న జ్యోతి బిందు అయినారు. ఈ పరమాత్మ కూడా బ్రహ్మ శరీరంలో బ్రహ్మ ఆత్మకు దగ్గరగా సైడ్లో కూర్చున్నారు, వీడ పక్కే కూర్చున్నారు. సో ఆత్మ ఏం చాలా పెద్దగా ఉండదు, అతి సూక్ష్మం అంటే అతి సూక్ష్మం. పాప్ దాదా ఇద్దరు చేరి ఈ శరీరంలో పార్ట్ చేస్తున్నారు. ఇదెంతో చాలా విచిత్ర మాట. ఇది స్వయం భగవాన్ మరి బ్రహ్మ ఆత్మ. బాబా ఈ రథాన్ని తీసుకున్నారు. వీళ్ళు ఈ రథం చాలా మంచి అనుభవి, చాలా పెద్ద అనుభవి. బాబా స్వయం మనకు చెప్తున్నారు వీళ్ళు భాగ్యశాలి రథం. ఈ రథం అంటే బ్రహ్మ శరీరం కూడా భాగ్యశాలి రథం. ఇది ఇల్లు లాగని చెప్పచ్చు, లే రథం చెప్పచ్చు. దీంట్లోనే ఇద్దరు ఆత్మలు కూర్చున్నారు, పరమాత్మ మరి బ్రహ్మ ఆత్మ. మళ్ళీ బాబా చెప్తారు ఇది రెంటెడ్ హౌస్ని శివబాబా కోసం ఈ శరీరం బ్రహ్మ బాబా రెంట్కి ఇచ్చినట్టుగా బాడిగ. బ్రహ్మ బాబా తన శరీర రూపీ ఇల్లునే లే రథాన్ని శివబాబాకు బాడకు ఇచ్చినారు. అందుకోసమే దీని భాగ్యశాలి రథంని చెప్తారు. భగవాన్ ఈ శరీరాన్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో తండ్రిను వచ్చి కూర్చున్నారు. ఎందుకోసరని శివబాబా వచ్చినారు. బిడ్డలందరినీ వజ్ర సమానం దేవతగా చేశాని కోసం. మొదట్లో మనకి ఇదంతా ఏమీ తెలియదు కూడా, అర్థం కూడా కాదు. ఇట్లా శబ్దాలు వినిందే లేదు. అప్పుడు మన బుద్ధి ఎంత తుచ్చ బుద్ధిగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ అర్థమైంది. अभी तुम बच्चे समझते हो तो फिर अच्छी रीति पुरुषार्थ भी करना चाहिए, టైం వేస్ట్ नहीं करना चाहिए. ఇప్పుడు మీకు అన్ని విషయాలు బాగా అర్థమైందంటే బాగా పురుషార్థం చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. స్కూల్లో టైం వేస్ట్ చేయరు. స్కూల్ పిల్లలు టైం వేస్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతారా లేదా? तो बाप तुमको बहुत बड़ी लॉटरी देते हैं.
कोई राजा के घर जन्म लेते तो जैसे कि लॉटरी मिली ना, कंगाल है तो उनको లాటరీ తొడి కహెంగే. అంటే బాగా చెప్తారు, నేను మీకు ఎంత పెద్ద లాటరీ ఇచ్చినాను. సపోజ్ సాధారణ ఇంటి వాళ్ళు రాజా దగ్గర ఉంటే, అంటే రాజా దగ్గర జన్మం తీసుకుంటే పెద్ద లాటరీ దొరికింది అని చెప్తారు. పేదవాళ్ళ కోసం లాటరీ అని చెప్పరు. तो ये है सबसे ऊंची लॉटरी, इसमें टाइम वेस्ट नहीं करना चाहिए. ఈ చాలా శ్రేష్టమైన లాటరీ. ఇప్పుడు టైం వేస్ట్ చేయకూడదు మనం. బాబా जानते हैं माया की बॉक्सिंग है, घड़ी घड़ी माया देहाभिमान में लाती है. బాబా చూస్తారు, బాబా తెలుసు ఇప్పుడు ఇక్కడ మాయది బాక్సింగ్ జరుగుతుంది ఎట్లా అని. గడి గడి మాయ దేహాభిమానంలో తీసుకొస్తుంది. తుమారా బాప్కి సాత్ డైరెక్ట్ యోగ హై. మనకు తండ్రి దగ్గర డైరెక్ట్ యోగం ఉంది. డైరెక్ట్ యోగం అంటే మన తండ్రి దగ్గర డైరెక్ట్ సంబంధం పెట్టుకోండి, సన్ముఖంలో కూర్చొని. సో అందువల్ల మనం రిఫ్రెష్ అయిపోయి వస్తాం. ఇది కూడా డ్రామా అనుసారంగా బాబా ముందు పోతే మనం రిఫ్రెష్ అయిపోతాం. बाप कहते हैं मैं तुमको जो समझाता हूँ वो धारण करना है. ये ज्ञान भी तुमको अभी मिलता है. శివబాబా చెప్తారు, నేను మీకు ఏమంతం చెప్తానో దాన్ని ఇప్పుడు ధారణ చేసుకోండి. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే దొరికేది, మళ్ళీ ప్రాయలోపు అయిపోతుంది ఈ జ్ఞానం. देर आत्मा चली जाती है शांति धाम में, फिर आधा कल्प के बाद भक्ति मार्ग शुरू होता है. आधा कल्प से तुम वेद शास्त्र आदि पढ़ते आए हो, భక్తి करते आए हो. అంటే ఎంతమంది ఆత్మలు ఉన్నారు, చాలామంది పరంధామలో పోయి కూర్చొనేస్తారు శాంతిధాంలో. మరి మనందరం సత్యుగంలో త్రేతాలో వస్తాం. అర్ధకల్పం తర్వాత భక్తి ఆరంభం అవుతుంది. అర్ధకల్పం మనం వేద శాస్త్రాలు చదివేది, భక్తి చేసేది, ఇదంతా చేస్తూ ఉంటాం. अभी मूल बात बताई जाती है कि तुम अपने बाप को याद करो तो जन्म जन्मांतर के विकर्ण विनाश होगा. ఇక్కడ ముఖ్య మాట బాబా చెప్తారు, మీరు తండ్రి తలంపు చేస్తే మీది జన్మ జన్మాంతరాన్ని వికర్మం వినాశం అవుతుంది. అట్లా ये नॉलेज है सोर्स ऑफ इनकम, इससे तुम पदमा पदम भाग्यशाली बनते हो. ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం. ఈ జ్ఞానం ద్వారా మనం పద్మాపదం భాగ్యశాలి అవుతాం, స్వర్గానికి మాలిక్ అవుతాం. అక్కడ ఎంత సుఖం ఉంటుంది అందరికీ. ఎవరందరూ స్వర్గానికి వస్తారో అందరికీ చాలా సుఖం ఉంటుంది. తండ్రి తలం మనకు స్మృతి ఇస్తారు. తండ్రి, మీరు స్వర్గంలో ఎంత అపార సుఖం తీసుకున్నారు, మీరు విశ్వానికి మాలికగా ఉంటారు. ఇప్పుడు దానంతా ఎందుకు పోగొట్టుకున్నారు మీరు? మిమ్మల్ని రావణ్ ఎట్లా గులాం చేసేసాడు అంటే అధీనంలో తీసుకొచ్చేసాడు. మీరు రావణకు అధీనం అయిపోయినారు. రామ మరి రావణ వీళ్ళిద్దరిని ఎంత పెద్ద వండర్ఫుల్ ఆట ఇది. ఈ మొత్తం డ్రామానే సృష్టిలో వీళ్ళిద్దరిది చాలా విచిత్ర ఆట. మళ్ళీ ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఏమంతా కలియుగాన జరుగుతుందో మళ్ళీ అది కూడా జరుగుతుంది. అనాది చేసే ఉంది ఈ ఆట, తిరుగుతూనే ఉంటుంది. స్వర్గంలో మనకు సదా ఆరోగ్యం, సదా సంపత్తి ఉంటుంది. ఇక్కడ మనుషులకు ఆరోగ్యం కావాలంటే ఎంత ఖర్చు చేస్తారు. ఈ ఒక్క జన్మాని కోసం ఆరోగ్యం బాగుండాలని చాలా ఖర్చు చేస్తారు. అయితే మన అర్ధకల్పం నిరోగిగా ఉంటాం, ఏ రోగం ఉండదు, ఎవరు హెల్దీ, దానికి ఏం ఖర్చు చేస్తాం. ఇప్పుడు మనం ఏమీ ఖర్చు లేదు, ఒక నయా పైసా ఖర్చు చేయకుండా మనం సదా నిరోగి అవుతూ ఉన్నాం.
దేవతలు సదా నిరోగిగా ఉంటారు, మంచి ఆరోగ్యం ఉంటుంది దేవతలు. మన ఇక్కడ వచ్చిన సదా నిరోగి అయ్యేదానికోసం ఒక తండ్రి తప్ప అందరినీ సదా నిరోగిగా చేసానికి లేదు, వేరే ఎవరు చేసానికి లేదు. శివబాబా తలంపే మన నిరోగిగా చేస్తుంది. మీరు ఇప్పుడు సర్వగుణ సంపన్న అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. తండ్రి బిడ్డలకు కొత్త ప్రపంచానికి మాలికగా చేసానికి వచ్చినారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పటి వరకు బ్రాహ్మణ్ కాలేదు, అప్పటి వరకు దేవత కూడా అయ్యేదానికి లేదు. ఎప్పటి వరకు పురుషోత్తం సంగం యుగంలో తండ్రి దగ్గర పురుషోత్తం అయ్యేదానికి రాలేదు, అంతవరకు దేవత కూడా అయ్యేదానికి కాదు. సో ఈ పురుషోత్తం సంగం యుగంలో పురుషోత్తం అయ్యేదానికోసం తండ్రి బిడ్డ కావాలి, అప్పుడే దేవత అవుతారు. अच्छा, आज बाबा ने रूहानी ड्रिल्स सिखाई, नॉलेज भी सुनाई, बाप को सावधान बच्चों को सावधान भी किया. गफलत नहीं करो, उल्टा सुल्टा बोलो नहीं, वो नहीं बोलो, हमारी शांति में रहो और बाप को याद करो. अच्छा, हमारी బాబా చెప్తారు. ఈరోజు బాబా ఆత్మిక డ్రిల్ కూడా నేర్పించినారు, జ్ఞానం కూడా వినిపించినారు, బిడ్డలకు హెచ్చరిక కూడా చేసినారు. చెప్తారు టైం వేస్ట్ చేయొద్దు, ఉల్టా సుల్టా కూడా మాట్లాడవద్దు, శాంతిగా ఉండండి, బాబా తలంపు చేయండి. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार, विकर्म विनाश कर स्वयं को सुधारने के लिए याद की यात्रा पर पूरा अटेंशन देना है, दैवी गुण धारण करनी है. అంటే వికర్మ వినాశం అయ్యేదానికోసం స్వయం మన సర్చ్ చేస్తూ పోతూ ఉండాలి. బాబా తలంపుని యాత్రలో ఉండాలి, పూర్తి అటెన్షన్ ఇవ్వాలి తలంపుని యాత్ర. మరి దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, देवता बनने के लिए संगम युग पर पुरुषोत्तम बनने का पुरुषार्थ करना है. गफलत में टाइम वेस्ट नहीं करना. అంటే దేవత అయ్యేదానికోసం ఈ సంగం యుగంలో మన పురుషోత్తం అయ్యేదానికి పురుషార్థం చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. మరి वरदान, ज्ञान के श्रेष्ठ खजाने को महादानी बन दान करने वाली मास्टर ज्ञान सागर भव. అంటే జ్ఞానాన్ని శ్రేష్ఠ ఖజానాన్ని మహాదాని అయ్యి దానం ఇచ్చేవాళ్ళు मास्टर ज्ञान सागर भव. जैसे बाप ज्ञान का सागर है, ऐसे मास्टर ज्ञान सागर बन सदा औरों को ज्ञान दान देते रहो. ఏ విధంగా మన తండ్రి జ్ఞాన సాగర్ అయినారు, అట్లా మనం కూడా మాస్టర్ జ్ఞాన్ సాగర్ అయ్యేసి వేరే వాళ్ళకు జ్ఞాన దానం చేస్తూనే ఉండాలి. ज्ञान का कितना श्रेष्ठ खजाना आप बच्चों के पास से, तो उसी खजाने से भरपूर बन याद के अनुभवों से औरों की सेवा करो. బాబు చెప్తారు, ఈ జ్ఞానాన్ని ఎంతో శ్రేష్ఠ ఖజానా మీ దగ్గర ఉండి మీరు ఇప్పుడు ఈ ఖజానాలో నిండా ఉండి సదా అనుభవి అయ్యేసి వేరే వాళ్ళకు సేవ చేస్తూ ఉండాలి. जो भी खजाना मिले जो भी खजाना मिले महादानी बन उसका दान करते रहो, क्योंकि ये खजाना कितना दान करेंगे उतना
और भी बढ़ते जाएंगे. బాగా చెప్తారు. మీ దగ్గర ఎంత ఖజానా ఉంది, మహాదాని అయ్యేసి దానం ఇస్తూ పోండి. ఎందుకంటే ఈ ఖజానా ఎంతెంత మనం దానం చేస్తూ ఉంటామో అంత అది ఇంకా ఎక్కువగా అవుతుంది. महादानी बनना अर्थात देना नहीं बल्कि और ही भरना. మహాదాని అయ్యేదంటే ఊరికే ఇచ్చేదే కాదు, కానీ మన లోపల ఎక్కువ నిండించుకునే దీని అర్థం. మరి స్లోగన్ जीवन मुक्ति के साथ देश से न्यारे विदेही बनना, यह है पुरुषार्थ की లాస్ట్ స్టేజ్. అంటే జీవన్ ముక్తితో చేరి ఈ దేహం నుంచి మనం డిటాచ్ అయ్యి విదేహి అయ్యేసి ఉండాలి. ఇదే పురుషార్థాన్ని లాస్ట్ స్థితి. ఓం శాంతి. शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं. शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं. जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं. मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते. मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते. धरती आकाश को जानते हो अगर, ये तो देखो कि खुद को भी हो जानते. ये तो देखो कि खुद को भी हो जानते. प्रभु मिलन में हो, प्रभु मिलन में मगन मन करो, सांसों का भरोसा नहीं. शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं.
अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। बीज अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। पुण्य से मिलती मन को है शुभ प्रेरणा, क्या पता कब ये मन भी बदल जाए ना। क्या पता कब ये मन भी बदल जाए ना। करना है जो, करना है जो अभी ही करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं। सांसों का